సంజయ్ గాంధీ గారు ఆయన ఫ్లైట్ లో వెళుతూ అది క్రాష్ అయ్యి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటిది జరిగింది. ఆయన ఏ దుస్థితిలో ప్రాణం కోల్పోయారనేటటువంటిది అక్షర చరిత్ర చెప్పినటువంటి సాక్ష్యం అన్నమాట. తరువాత ఇందిరాగాంధీ గారు, ఆ తరువాత రాజీవ్ గాంధీ గారు, ఆయన ఎలాంటి మరణం, తునాతునకలైపోయి రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి ఘటన మనకి చరిత్ర చెప్పినటువంటి విషయము. ఆ తరువాత రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు చెప్పండి, ఆ వంశము నిర్వీర్యమయ్యిందా లేదా? ఈ రోజు రాహుల్ గాంధీ వివాహం చేసుకోకుండా పాపం ఆయన పిచ్చెక్కినట్టు పిచ్చివాడైపోయి పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి కథలు పడుతూ పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతూ ఉన్నటువంటి క్షణము ఎవరిది? ఇక్కడ ఉన్నటువంటి సాధు సంతులది. ఆ ఘోష ఎవరిది? గోమాతది. ఆ రక్తం ఎవరిది? నిరంతరము గోవధశాలల్లో ఓడుస్తున్నటువంటి గోమాతల రక్తం అది.